మూగ మనసులో పార్ట్ 12 రచన మీనా కుమారి గారు. గౌతమ్ నంద ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఈసారి వేరే మగ మనిషి మాటలు వినిపించసాగాయి. బహుశా మురళి అనుకుంటుండగానే మురళి అని తెలిసింది. సార్, మీరెవరో నాకు తెలియదు. మాన్విత మైండ్ డిజార్డర్లోకి వెళ్ళిపోయింది. ఎవరిని గుర్తుపట్టక అచేతనంగా ఉంటుంది, అంతే. చూస్తుంది, చెప్పిన పని చేస్తుంది, నవ్వుతుంది, తింటుంది, అంతేకాని తను ఎవరో తను ఏమిటో అన్న విషయాలను మర్చిపోయింది. నాకు చాలా బాధగా ఉంది సార్. నాకేదో డ్రగ్ ఇస్తున్నారు. నా పరిస్థితి ఆ తర్వాత ఎలా ఉంటుందో తెలియడం లేదు. అందుకే మీకు నా కథను చెబుతున్నాను. నేను దినేష్ భూపతి గారబ్బాయిని అంటూ కాసేపు బాధపడి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. నాకు 10 ఏళ్ళు వచ్చే వరకు ప్రేమగానే చూసేవారు మా నాన్నగారు. ఆ తర్వాత నా శరీరంలో మార్పులు రావడం గమనించారు. డాక్టర్గా తను నన్ను ఒక పేషెంట్గా కూడా ఆదరించలేకపోయారు. నన్ను కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుపడిపోయారు. అమెరికాలో మా లాంటి వాళ్ళందరికీ సంబంధించిన స్కూల్లో పడేశారు. అక్కడ నాకు డాక్టర్ చదవాలనే కోరిక కలిగింది. పిల్లలకు హార్మోన్స్ డిఫెక్ట్ వల్ల నాలాగా జరిగే శరీరంలో మార్పుల గురించి రీసెర్చ్ చేశాను. అదృష్టం బాగుండి ఒక మెడిసిన్ కూడా కనిపెట్టగలిగాను. అది నేను బాడీలోకి ఇంజెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాను. అంటే నేను కనిపెట్టిన మెడిసిన్ నా మీదే ప్రయోగించుకోవడం ప్రారంభించాను. ఆ తర్వాత నా శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. నాలో ఉన్న లోపం బయటికి కనబడకుండా కొద్దిగా మీసాలు, గడ్డాలు కొంచెం పెరగడం మొదలుపెట్టాయి. ఇదివరకు ఆడవాళ్ళలాగా ఉన్న నా ఛాతీ కొలతలు కూడా మారడం మొదలుపెట్టాయి. నాకు చాలా ఆనందం కలిగింది సార్. మీరు చాలా గొప్ప డాక్టర్ అని, మీరు చాలా మంచివారని మాన్వితతో స్నేహం చేశాక తెలిసింది నాకు. కొన్ని సంఘటనల వల్ల జరిగినవన్నీ మీకు తెలిసే ఉంటాయి. కానీ ఇప్పుడు నాకు ఇచ్చిన డ్రగ్ వల్ల నాలో ఇదివరకటి రూపం మళ్ళీ వచ్చేసింది. ఇక 2 డ్రగ్స్ వల్ల నేను ఎక్కువ కాలం బ్రతకలేనేమో అని నాకు తెలుస్తుంది. దయచేసి మీరు మాన్వితను కాపాడండి. మరొక విషయం, మా నాన్న మోసం చేయడం వల్ల పుట్టిన అమ్మాయి నాకన్నా పెద్దది జాస్మిన్, దినేష్ భూపతి గారి అబ్బాయి. ఆ విషయం తెలుసుకున్న మా అక్క నాన్నగారిపై తిరగబడాలి అనుకుంది. మా అమ్మను పెళ్లి చేసుకోకముందే రేవతి అమ్మను ప్రేమించి మోసం చేశారు. ఆమెకు జాస్మిన్ పుట్టిన తర్వాత మా అమ్మ శాంభవిని పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం తెలియని రేవతి అమ్మ నాన్నగారితో ప్రేమగానే ఉండేదట. అమ్మకు నేను పుట్టిన తర్వాత సంవత్సరానికి రేవతి అమ్మకు చెల్లెలు శైలు పుట్టిందంట. తరువాత తనను మోసం చేశారు అని తెలుసుకున్న రేవతమ్మ దూరంగా వెళ్ళిపోయారట. ఎవరూ లేని మూర్తిగారు ఆమెను ఆదర్శ వివాహం చేసుకున్నారు. పిల్లలను తన పిల్లల్లాగా ప్రేమగా పెంచారంట. జాస్మిన్ అక్కను బాగా చదివించి ఇతర దేశాలు పంపారు. చనిపోయేటప్పుడు రేవతమ్మ చెప్పిన మాటల వల్ల అక్క కేవలం నాన్నగారి మీద పగతో ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కనేదట. ఆ విషయాలు నాకు అమెరికాలో తను కలిసినప్పుడు తెలిసాయి. నాన్నగారు దుర్మార్గాలు అన్నీ తెలిసిన మూర్తిగారు నాన్నగారి ఫ్రెండ్. ఆయన కొన్ని శారీరక లోపాలతో ఫిజికల్గా బలహీనమైన మనిషి. కేవలం తనకు తోడు కోసమే రేవతమ్మకు అండగా ఉండడానికి పెళ్లి చేసుకున్నారు. మూర్తిగారు చెప్పిన నిజాలు వల్లే నేను అమెరికాలో ఉన్నానన్న విషయం అక్కకు తెలిసింది. అక్క చదువుకునే రోజుల నుంచి నాతో మాట్లాడుతూనే ఉండేది ఫోన్ల ద్వారా. కానీ మాన్విత మా చెల్లెల్ని కాపాడింది అన్న విషయం కూడా అక్క చెప్పింది. జాస్మిన్ అక్క మాత్రం వదిలిపెట్టదు ఈ కేసుని. ఎందుకంటే మూర్తి గారిని కూడా చంపించింది దినేష్ భూపతి. సిగ్గుపడుతున్నాను నా తండ్రిని చెప్పుకోవడానికి. కానీ మాపై జరుగుతున్న ఈ దుర్మార్గానికి కారణం ఎవరో మాత్రం అంతు చిక్కడం లేదు. రాబర్ట్ అంకుల్ని మాన్వితపై కోపం వచ్చిన మాట నిజమే. కానీ ఆయన ఇంత పక్కాగా ప్లాన్ చేసి ఇలా చేసే అంత సమర్థులు కాదు అని నా అభిప్రాయం అంటూ తన మాటలు ముగించాడు మురళి. అసలు దీనంతటికీ కారణమైన మిస్టర్ దినేష్ భూపతిని కలవాలి అనుకున్నాడు గౌతమ్ నందాని చూస్తుంటే అక్కడ ఉన్న అద్దానికి కూడా భయం వేసింది. చింత నిప్పుల లాంటి కళ్ళతో కోపాన్ని తమాయించుకోలేక ఉన్నాడు గౌతమ్ నంద. హాస్పిటల్లో ఏదో కేసు వచ్చిందని మెసేజ్ వచ్చింది గౌతమ్ నందాకు. వెంటనే సిస్టర్ని మాన్విత దగ్గర ఉంచి మహేష్ వర్మ గారికి ఇబ్బంది లేకుండా తనే వెళ్ళాడు గౌతమ్ నంద. వారం రోజుల క్రితం పిచ్చిదానిలా తిరుగుతున్న 14 ఏళ్ళు కూడా లేని గర్భిణీ అమ్మాయిని హాస్పిటల్కు తీసుకొచ్చారు హాస్పిటల్ సిబ్బంది. ఆ అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయి. ఓ పక్క మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు జాను. గౌతమ్ నంద చాలా కష్టపడాల్సి వచ్చింది గౌతమ్ నందాకు. ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి బాధతో ఆ చిన్నపిల్ల అరిచే అరుపులకు చాలా బాధ కలిగింది గౌతమ్ నందాకు. మానసికంగా సరిగా లేని, వయసు కూడా లేని చిన్నవారి పట్ల కామం అనే ఆలోచన ఎలా కలుగుతుందో ఈ మృగాలకు అని చాలా కోపంగా ఉన్నాడు
గౌతమ్ నంద. అసలే ముందే కోపంగా ఉన్నాడు. జాను తన పని తాను చేసుకుంటూ పోతుంది. సిజేరియన్ చేసి బిడ్డను తీశారు. ఆడపిల్ల చాలాసేపటి వరకు ఆ పాప ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించింది జాను. ఆ తల్లికి జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు గౌతమ్ నంద. బీపీ కంట్రోల్ కాక విపరీతమైన బ్లీడింగ్ అయిపోయింది. ఆ అమ్మాయి చనిపోయింది. బిడ్డ అప్పుడు కార్మని ఏడ్చింది జాను చేతుల్లో. అభం శుభం తెలియని ఇలాంటి ఆడపిల్లలను ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు. జాను మానసికంగా దౌర్భాగ్యంగా ఉన్న వారిపై ఇలాంటి దారుణమైన అమానుష్పత్యాలు జరుగుతూ ఉన్నాయి. జంతువు కూడా ఎదుటి జంతువుకి ఇష్టముందో లేదో తెలుసుకొని మాత్రమే తన కోరికను తెలియజేస్తుంది. అన్నీ తెలిసిన జ్ఞానమున్న మనిషి పశువులా తయారవుతున్నాడు. ఆ పశువు అనడానికి కూడా సిగ్గు వేస్తుంది నాకు. ఎందుకంటే పశువు నీతిగానే ఉంటుంది కదా అంటూ ఆవేశంగా మాట్లాడుతున్నాడు గౌతమ్ నంద. కళ్ళు చూస్తే చింత నిప్పుల్లా మండిపోతున్నాయి. జానుకి చాలా భయం వేసింది. ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటి ఘోరాలు. మరీ ఆలోచించకండి, మీరు రెస్ట్లెస్గా ఉన్నారు అని బాధగా కళ్ళు తుడుచుకుంది జాను. అవును, గౌతమ్ నంద ఒక పక్క భార్య విషయంలో ఇలాంటి పరిస్థితికే బాధపడుతున్నారు. ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు. అలాంటి విషయం గుర్తుకు వచ్చి మరింత బాధ కలిగి ఉండవచ్చు అని బాధగా అనుకుంది జాను. ప్రేమించడం చాలా గొప్ప విషయం, కానీ తను ప్రేమించిన మనసు అయిన మానవిత ఉన్న పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిని తన భార్యగా స్వీకరించడం ఆయన మానవత్వానికి నిదర్శనం. గౌతమ్ నంద లాంటి వ్యక్తి ఇప్పటి సమాజంలో ఉండడం చాలా అరుదు. చెయ్యెత్తి దండం పెట్టుకోవాల్సినంత మూర్తి భవించిన దేవుడు అనుకుంది జాను. మీ జీవితం బాగుండాలి, మాన్విత గారు బాగుపడాలి అని మనస్ఫూర్తిగా అనుకుంది జాను. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. పుట్టిన పాప పూర్తిగా ఆరోగ్యంగా ఉంది అని చెప్పింది జాను. అప్పటికే బిడ్డలు కావాలి అనుకున్నవారు అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ బిడ్డ ఎవరికి పుట్టిందో వివరంగా చెప్పి మరీ ఇచ్చింది జాను. అందుకు ఇష్టపడ్డ జంట ఆ బిడ్డను తీసుకొని వెళ్ళారు ఆనందంగా. ఆ జంటను చూసి చేతులెత్తి నమస్కరించారు గౌతమ్ నంద. ఇలాంటి తల్లిదండ్రులు ఉండడం కూడా ఈ పుట్టిన అభాగ్యులకు ఒక వరం అని చెప్పాలి జాను అన్నాడు కన్నీళ్లు పెట్టుకుంటూ గౌతమ్ నంద. ఆ పాపను తీసుకుని ఆ జంట కారెక్కి వెళ్ళిపోయారు. మహేష్ వర్మ గారు అలాంటి ఏర్పాటు ఒకటి చేశారు. ఆ హాస్పిటల్లో అభం శుభం తెలియని వారు, పైగా మతిస్థిమితం లేనివారు కన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని పరీక్షించి మరి బిడ్డల కోసం వచ్చిన వారికి ఇస్తూ ఉంటారు. అలాంటి కేసులు అడ్మిట్ అయినప్పుడు ముందే పేపర్లో ఆ వార్తను వేయిస్తారు. పిల్లలు లేని వాళ్ళు ఆ వార్త చదువుకొని ఇష్టపడ్డ వాళ్ళు వచ్చి తీసుకువెళుతూ ఉంటారు. వారిని పెంచుతున్నారా లేక ఏదైనా చేస్తున్నారా అన్న విషయం పట్ల కూడా వారు అన్ని రకాలుగా సంతకాలు చేసి బిడ్డను తీసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి బిడ్డను తీసుకువచ్చి వారిని పరీక్ష చేయించుకొని తీసుకువెళ్ళాలి. అలా 7 ఏళ్ల వరకు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ బిడ్డకు మాట్లాడే విధానం ఉంటుంది. కాబట్టి ఆ బిడ్డ ద్వారానే నిజాలు తెలుసుకోవచ్చు అన్న ఆలోచన మహేష్ వర్మ గారిది. అందుకే అలాంటి పద్ధతి పెట్టారు. ఆ పద్ధతి చాలా నచ్చింది గౌతమ్ నందాకు. ఎన్నో రకాలుగా మంచి పనులు చేశారు మహేష్ వర్మ గారు. ఆయనకు ఇలాంటి పరిస్థితి కలగడం చాలా బాధాకరం. రేపు ఉదయాన్నే తను బయలుదేరవలసి ఉంది అని నిర్ణయించుకున్నాడు. తనకు అనుకూలమైన విషయాలన్నిటినీ ఈరోజు సరిచేసుకోవాలి అనుకున్నాడు గౌతమ్ నంద. మధుకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తాను తప్పక సపోర్ట్ ఉంటానని చెప్పాడు. దినేష్ భూపతి యొక్క ఆరోగ్య పరిస్థితి, మెంటాలిటీ, అతని గురించి వివరాలు తనకు మొత్తం కావాలి, సాయంత్రం లోపు సేకరించాలని చెప్పాడు గౌతమ్ నంద. తెలుస్తుంది, ఢిల్లీలో తనకు బాగా తెలిసిన డాక్టర్ ఉన్నారు. వ్యక్తిగతంగా డాక్టర్లకు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుంది. అది వాళ్లకు దగ్గరగా ఉండే ప్లేస్లోనే ఉన్నారు. అందువల్ల దినేష్ భూపతి గారి ఇంట్లో పని మనుషుల వల్ల, ఆయన దగ్గర ఉండే వర్కర్స్ వల్ల కూడా నిజాలు తెలుస్తాయి. ఆ విధంగా అవన్నీ కనిపెట్టి మీకు అప్పచెబుతాను సార్ అని చెప్పాడు మధు. వెరీ గుడ్, చాలా స్పీడ్గా తేలిపోవాలి. రేపు తెల్లవారుజాము కల్లా మనం బయలుదేరాలని చెప్పాడు గౌతమ్ నంద. జానుకి ఇంటికి రమ్మని చెప్పాడు గౌతమ్ నంద. జాను టిఫిన్ చేసి మాన్వితను టెస్ట్ చేయడానికి వచ్చింది. హెల్త్ పరంగా అంతా బాగుందక్క మీకు అని చెప్పింది నవ్వుతూ జాను. మాన్విత కూడా చక్కగా నవ్వేసింది. మహేష్ వర్మ గారు కూడా అక్కడే ఉన్నారు. టిఫిన్ అన్నీ పూర్తయ్యాక మాన్వితకు ట్రీట్మెంట్ చేసే విధానం గురించి మాట్లాడుకున్నారు మహేష్ గారు. గౌతమ్ నంద 6th మంత్ కూడా వచ్చింది. ఈ ఒక్కసారికి కాస్త లైట్ ట్రీట్మెంట్ ఇద్దాం,
ఇక కాన్పు అయ్యాక ఇవ్వాలి. ఒక్కోసారి కాన్పులో అన్నీ క్లియర్ అయిపోతాయి కొందరికి. మాన్వితకు ఎలా ఉంటుందో చూడాలి అన్నారు మహేష్ వర్మ గారు. మాన్వితకు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. మహేష్ వర్మ గారు బయటే ఉండిపోయారు. జాను, గౌతమ్ నంద ఇద్దరు ట్రీట్మెంట్ ప్రారంభించారు. ట్రీట్మెంట్ ప్రారంభమయ్యాక మాన్వితలో పల్స్ రేటు పెరిగింది. దానికి తగ్గట్టుగా వారు ముందే నిర్ణయించుకున్న ప్రకారం వైద్యం మొదలుపెట్టారు. మాన్వితకు అంతకు ముందు వాడిన డ్రగ్కి విరుగుడుగా ఇంజెక్షన్స్ చేయడం వల్ల ఆ పవర్కి ఆమెలో కొంత మార్పులు వస్తాయి అని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. మాన్వితకు అంతకు ముందు ఇచ్చిన డ్రగ్ పవర్ని కొద్ది కొద్దిగా పోగొట్టారు కాబట్టి సరిపోయింది. లేకుంటే మాన్విత కడుపులో ఉన్న పిండం మీద పడేది ఆ ప్రభావం మొత్తం. కానీ కాస్త అనుమానంగానే ఉంది. అదృష్టం బాగుంటే ఏమీ లేకపోవచ్చు. లేకుంటే బిడ్డలో అవయవ లోపం రావచ్చు. దానికి తగ్గట్టు కూడా మెడిసిన్స్ మంచివి వాడుతున్నాడు గౌతమ్ నంద ప్రతిరోజు లండన్లో ఉన్న ప్రముఖ వైద్యులతో చాటింగ్ చేస్తూ దానికి అనుగుణంగా వైద్యంలో రీతులు మార్చుకుంటూ చివరికి మాన్వితలోని డ్రగ్ ఇన్ఫెక్షన్ పోగొట్టాడు. ఆ విషయానికి గౌతమ్ నందను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు మహేష్ వర్మ గారు అలా నీరసంగా కూర్చునేసరికి శాలినికి బాధగా అనిపించింది. మాన్వితకు ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్న విషయం తెలుసు. శ్రీనాథ్ వర్మ అర్జెంటు పని మీద ఊరు వెళ్ళాడు. పిల్లల్ని మామగారి దగ్గరకు పంపింది శాలిని. తాతగారు ఈ పండు తినండి అంటూ ఇచ్చింది ఆద్య. తింటామమ్మా అంటూ నీరసంగా ఉన్నారు మహేష్ వర్మ గారు. మాకు కూడా ఇవ్వండి కోసి అన్నారు. సూర్య వచ్చి శాలిని ఫ్రూట్స్ కట్ చేసి అక్కడ పెట్టింది. తాతగారికి కూడా తినిపించండి అని చిన్నగా చెప్పింది పిల్లలకు. సూర్య బొప్పాయి ముక్కలు తాతగారి నోట్లో పెట్టాడు. ఆద్య కూడా తినమని చెబుతుంది. పిల్లల అల్లరిని చూసి మామూలు పరిస్థితిలోకి వచ్చారు మహేష్ వర్మ గారు. కాసేపటికి ఈ ట్రీట్మెంట్ గానే అయిపోతే ఇక మాన్విత విషయంలో భయపడాల్సిన విషయమే లేదు. ఆమె ప్రెగ్నెన్సీ వరకు మందులతో హ్యాండిల్ చేయవచ్చు అని ఆలోచిస్తూ ఉన్నారు మహేష్ వర్మ గారు. ఇంతలో ఫోన్ వచ్చింది. దినేష్ భూపతి. మాట్లాడకుండా ఒకటే నవ్వుతున్నాడు దినేష్ భూపతి. ఏంటి నవ్వులతో పలకరిస్తున్నారు భూపతి అన్నాడు మహేష్ వర్మ గారు. ఏం లేదు, కూతురు పెళ్ళయింది, తల్లయింది. ఆమె కడుపులో బిడ్డ ఎవరిదో తెలుసా అన్నాడు నవ్వుతూ. మా కుటుంబ విషయాలు నీకు అనవసరం మిస్టర్ దినేష్ భూపతి. అనవసర విషయాలను ప్రస్తావించకు అంటూ కోపంగా చెప్పారు మహేష్ వర్మ గారు. స్నేహితుడివి, నాకెన్నో విధాలుగా ఒక డాక్టర్గా సహాయం చేసి నన్ను ఇంతటి స్థానంలో ఉంచిన వ్యక్తివి. నీ సహాయాన్ని నేను ఎలా మర్చిపోతాను? నీ కూతురు కడుపులో పెరిగే బిడ్డ ఎవరిదో తెలుసుకోవాలని నీకు లేదా అన్నాడు దినేష్ భూపతి. అసలు మా సంగతి నీకెలా తెలిసింది అన్నారు మహేష్ వర్మ గారు కోపంగా. తెలియడానికి ఏముంది మహేష్, నీ అల్లుడు ఒక గే, వాడికి పుల్లలు కలిగే యోగ్యత లేదు. మరి అమెరికా నుండి కడుపుతో వచ్చింది నీ కూతురు. అంత మానసిక డాక్టర్వి అయి కూడా అల్లుడు విషయం తెలియదని చెబితే నేను నమ్మను కదా అన్నాడు వెటకారంగా నవ్వుతూ. చూడు భూపతి, నాకు ఆరోగ్యం సరిగా లేదు. ఇప్పుడు మాట్లాడే అంత ఇది నా దగ్గర లేదు అన్నాడు మానసికంగా కూతురికి ఏమవుతుందో అన్న టెన్షన్లో ఉన్న మహేష్ వర్మ గారు. నేను ప్రేమించిన అంబికను నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నాకు బాధ కలుగుతుందిగా, మరి టెన్షన్గా ఉంటుందిగా అన్నాడు భూపతి. నువ్వు అంబికను ప్రేమించావని నాకు తెలియదు. ఆడపిల్లలు అందరితో నువ్వు సన్నిహితంగా ఉంటూ ఇష్టపడ్డ వారందరితో సహజీవనం చేసేవాడివి. అంబిక నన్ను ప్రేమించింది అని తెలిసాక నేను ఆమెను ప్రేమించాను. అయినా ఆ విషయం ఇప్పుడు ప్రస్తావించడం అంత కరెక్ట్ కాదు అన్నారు మహేష్ వర్మ గారు. నువ్వు నీ పెళ్లికి ముందే ఒక అమ్మాయిని మోసం చేసి ఆమెతో కొన్నాళ్ళు సహజీవనం చేసి ఆమెను మోసగించారు అన్న నింద కూడా మోసావు అని నాకు తెలుసు భూపతి అన్నారు మహేష్ వర్మ గారు. అవును, దానికి పుట్టిన చిన్న కూతురు శైలునేగా విలేకరిగా నా గుట్టంతా బయట పెట్టింది. అందుకే అది ఉన్న బస్సుకి యాక్సిడెంట్ చేయిస్తే నీ కూతురు కాపాడింది అంటూ గట్టిగా మాట్లాడాడు దినేష్ భూపతి. ఆ బస్ యాక్సిడెంట్ నువ్వు చేయించావా అంటూ ఆశ్చర్యపోయారు మహేష్ వర్మ గారు. అవును, దాని తల్లికి నేను చేసిన మోసాన్ని బయటపెట్టి ఒక విలేకర్లా నన్ను విమర్శించి అవన్నీ పేపర్లో ప్రకటిస్తానని సవాల్ విసిరి వెళ్ళింది. నేను వెళ్ళేసరికి మీ ప్రాంతం వరకు ఆ పత్రికలు వచ్చేశాయి. మిగిలిన పత్రికలు తగలబెట్టేశాను. దాన్ని అంతం చేయాలనుకుంటే కుదరలేదు అన్నాడు భూపతి. అసలు ఇవన్నీ ఇప్పుడు నాతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు భూపతి? నా మనసు ఏమీ బాగోలేదు. నా కూతురు, అవన్నీ నీకు అనవసరం. ఫోన్ పెట్టేస్తాను అన్నారు మహేష్ వర్మ గారు. ఏ తండ్రైనా కూతురు తెలియని వాడి వల్ల తల్లి అయ్యింది అని తెలిసాక ఎవరు అని తెలుసుకోవాలని ఉంటుంది. నీకు అదేమీ లేకపోవడం ఇంకా విచిత్రంగా ఉంది అన్నాడు దినేష్ భూపతి వెటకారంగా నవ్వుతూ. ఇక భరించలేక ఫోన్ పెట్టేశారు మహేష్ వర్మ గారు. ఎందుకు ఇలా మాట్లాడాడు భూపతి అంటే జరుగుతున్న వాటిలో భూపతి హస్తం ఉందా? నిజమే, మాన్విత ఎలా గర్భవతి అయ్యిందో అస్సలు తెలియని విషయం. అది అతనికి ఎలా తెలిసింది? ఈ విషయాన్ని గౌతమ్ నందాకి చెప్పాలా? ఇప్పుడిప్పుడే అతని మనస్సు
ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఏమీ తెలియని అతనికి మనసు గాయపరచడం మంచిది కాదు అనుకున్నారు మహేష్ వర్మ గారు. తప్పకుండా శ్రీనాథ్ వర్మని తీసుకువెళ్ళి ఒకసారి దినేష్ భూపతిని కలవాలి. నా బిడ్డ పరిస్థితికి కారణం ఎవరు? ఆ విషయం దినేష్ భూపతికి అసలు ఎలా తెలిసింది? ఇదంతా ఒక పెద్ద మిస్టరీలా ఉంది. నిజానికి మాన్వితాకు ఆ డ్రగ్స్ వాడే అంత పగ, ప్రతీకారం ఎవరికి ఉంటుంది? ఇలా అడిగాడు అంటే ఖచ్చితంగా ఈ రహస్యం భూపతికి తెలిసినట్లే ఉంది. భూపతిని విడిగా కలవాల్సిందే, తప్పదు అని నిర్ణయించుకున్నారు మహేష్ వర్మ గారు. మాన్విత పెళ్లి చేసుకున్నప్పుడు తల బద్దలు కొట్టుకొని చావాలి అనిపించింది మహేష్ వర్మ గారికి. కానీ ఆ పెళ్లి ఫోటోలు అవి చూసి దాని భవిష్యత్తు అది నిర్ణయించుకుంది అని మౌనంగా ఉండిపోయాడు తప్ప అంత ప్రేమించిన కూతురు విషయం ఏంటి అని ఆమెకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలుసుకోవాల్సింది. మొండితనానికి పోయి మరీ ఇంత అనర్థం జరిగేలా చేశాను, తప్పు నాది నాది అంటూ తల పట్టుకొని కూర్చున్నారు మహేష్ వర్మ గారు. జాను బయటకు వచ్చింది. ట్రీట్మెంట్ పూర్తయింది సార్ అని చెప్పింది చెమటలు పడుతుండగా. ఎలా ఉంది అని వెళ్ళబోయాడు మహేష్ వర్మ గారు. కాసేపు వెళ్ళకండి గౌతమ్, తనదైన శైలిలో ఆమెలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఒక భర్తల తప్పని విషయం అన్నది జాను తల వంచుకొని. సిస్టర్ కూడా బయటకి వచ్చేసింది. చలికి భయంకరంగా వణికిపోతూ ఉంది మాన్విత. టెన్షన్తో జుట్టు పీకేసుకుంటూ ఉంది. ప్లీజ్ వద్దు అంటూ మాన్వితను భర్తల దగ్గరకు తీసుకున్నాడు గౌతమ్ నంద. ఆమెకు అన్ని విధాల వెచ్చదనాన్ని ఇస్తున్నాడు. ఆమె పెదవులను ముద్దాడుతూ ఆమెలో ఉన్న ఉద్రేకాన్ని మరొక వైపుకు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎగశ్వాసగా ఉన్న ఆమె హృదయాన్ని మృదువైన తన చేతులతో స్పర్శతో ఉద్వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమెకు తొడిగిన ఆపరేషన్ జాకెట్ను తొలగించుకోవడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తూ రకరకాలుగా ప్రవర్తిస్తుంది మాన్విత. డోర్ లాక్ చేసి వచ్చాడు గౌతమ్ నంద. ఆమె చెప్పినట్లే ఆమెకు ఏమీ లేకుండా తీసేశాడు. ఆమెకు వెచ్చదనాన్ని తానే ఇస్తున్నాడు. సున్నితమైన ఆమె శరీరాన్ని తన గోర్లతో రక్కేసుకుంటుంది. గౌతమ్ నంద ముఖాన్ని కూడా గాయపరిచింది. ఆవేశపడుతున్న ఆమె ఆధారాలను తన ఆధారాలతో చూపించాడు గౌతమ్ నంద. ఆమె కనులను మృదువైన చేతులతో తడిమాడు. తెలియని ఆవేశం, కన్నుల వెంట నీరు బయటకొచ్చేసింది మాన్వితకు. రిలాక్స్ రిలాక్స్ అంటూ ఆమె శరీరం అంతా వేడి ఇస్తూ ముద్దులతో ముంచెత్తుతూ ఆమెలోని భావాలను వేరొక వైపుకు తీసుకెళ్లాడు గౌతమ్ నంద. గౌతమ్ నంద వేళ్ల తాకిడికి మాన్వితలో కొత్త ఆవేశం తగ్గింది. చిన్నగా ఆమెతో జ్యూస్ తాగించాడు. వామిటింగ్ అవుతుందేమో అన్న సందేహంతో టబ్ పక్కనే పెట్టుకున్నాడు. అలాగే పెద్ద వామిటింగ్ అయిపోయింది మాన్వితకు. ఒక కాంపౌండర్ లాగా అవన్నీ పట్టి శుభ్రం చేసి ఆమె ముఖాన్ని శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచి వేడి నీళ్ళతో ఆమె ముఖాన్ని ఖరాబ్ అయిన చోటలా తుడిచాడు. వామిటింగ్ అయ్యాక మామూలు స్థితికి వచ్చింది మాన్విత. అక్కడున్న నైట్ డ్రెస్ ఆమెకు తొడిగాడు గౌతమ్ నంద. జుట్టు చక్కగా కట్టేశాడు గౌతమ్ నంద. హృదయంలో తలదాచుకుంది మాన్విత. ఒక గువ్వ పిట్టల ఆమెను అలాగే పొదివి పట్టుకొని మంచంపై చేర్చాడు గౌతమ్ నంద. చిన్నగా ఆమె తల నిమురుతూ నిద్రముంచాడు. అప్పటికి భయం తగ్గింది గౌతమ్ నందకు. మాన్వితకి ఏమవుతుందో అన్న టెన్షన్తో ముందు రోజు నుండి నిద్ర లేకుండా ఆలోచనలోనే ఉన్నాడు గౌతమ్ నంద. అమ్మయ్య అనుకుని డోర్ తీసేశాడు గౌతమ్ నంద. గౌతమ్ నంద వైపు చూసి, ఆ శ్రీరామచంద్రుడు అందరికీ దేవుడు, నా వరకు నా కూతురు విషయంలో గౌతమ్ నందనే దేవుడు అని మనస్ఫూర్తిగా అనుకున్నారు మహేష్ వర్మ గారు. అలా ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్ పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నీ తెలుసు మహేష్ వర్మ గారికి. కవిత వచ్చి లోపల అన్నీ శుభ్రం చేసి తుడిచిపెట్టేసింది. జాను హాస్పిటల్కి వెళ్ళిపోయింది. సిస్టర్ నందిని మాన్వితను చూసి క్షేమంగా ఉన్నారు, అంతే చాలు అనుకుంది. శాలిని కూడా మాన్వితను చూసి వెళ్ళింది. గాఢ నిద్రలో ఉంది మాన్విత. పిల్లల్ని ఆ రూమ్లోకి వెళ్ళనివ్వకండి, మాన్వితకు నిద్రభంగం అవ్వకూడదు అని చెప్పారు మహేష్ వర్మ గారు. కాస్త అలసటగా ఇంటి ముందున్న గార్డెన్లో కూర్చున్నాడు గౌతమ్ నంద. ఇంతలో శ్రీనాథ్ వర్మ ఫోన్ చేశాడు. ట్రీట్మెంట్ అయ్యిందా, ఎలా ఉంది మాన్వితకు అంటూ ప్రశ్నలు వేశాడు కంగారుతో కూడిన ప్రేమగా. ఇప్పుడే కాస్త ఫ్రీ అయ్యి పడుకుందని చెప్పాడు గౌతమ్ నంద. థ్యాంక్ యూ గౌతమ్ అన్నాడు శ్రీనాథ్. నా బాధ్యత కదా అంటూ నవ్వాడు గౌతమ్ నంద. అందుకే నువ్వంటే చాలా ఇష్టం నాకు అన్నాడు శ్రీనాథ్ వర్మ. అలా కొన్ని మాటలు మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేశాడు గౌతమ్ నంద. మాన్వితను పరీక్ష చేసి వచ్చిన మహేష్ వర్మ గారు ఇక ఏ బాధ ఉండదు, ఆమె తన ఉనికిని తాను తెలుసుకుంది, ముందు ఇప్పుడు ఆమెలో కొన్ని భావాలు కలుగుతూ ఉన్నాయి అంటూ నవ్వారు మహేష్ వర్మ గారు. గౌతమ్ నంద లోపలికి వెళ్ళాడు. గౌతమ్ నా దగ్గర
దగ్గరే ఉండు అంటూ కలవరిస్తూ ఉంది మాన్విత. ఆనందంగా నవ్వుకున్నాడు గౌతమ్ నంద. ఆ యముడితో అయినా పోరాడవలసిన పరిస్థితి వస్తే పోరాడి విజయం సాధించి నిన్ను కాపాడుకుంటా మాన్విత అంటూ నవ్వాడు గౌతమ్ నంద. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.